మిత్రులందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో ద్వారా మీకు టోటల్గా గుంటూరు జిల్లాలో ఎన్ని దివ్యాంగుల పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి, మరియు ఎప్పటి వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లానే కాకుండా ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే 5 జిల్లాల నుంచి నోటిఫికేషన్లు వచ్చాయి. కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా మరియు గుంటూరు జిల్లా, 5 జిల్లాల నుంచి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వచ్చాయి. మార్చి 31 వరకు ఇంకా చాలా జిల్లాల్లో ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. ఒకవేళ రాకున్నా కానీ జీవోను ఎక్స్టెండ్ చేసి ఏప్రిల్లో కూడా ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. ఏ జిల్లా నుంచి కూడా దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, ఈ బ్యాక్లాగ్ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నిన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పక్క జిల్లాల వాళ్లకు అవకాశం అనేది ఉండదు. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే తెలుసు కదా, పాత గుంటూరు జిల్లా నుంచి కొత్తగా జిల్లాలు ఏర్పడినటువంటి వారు కూడా ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు అంటే 38 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కలెక్టర్ గారు పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే, ఇక్కడ 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 1/7/2026 నాటికి 52 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దివ్యాంగులు ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, రేపటి నుంచి దరఖాస్తులను ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అంటే 25వ తారీఖు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎప్పటి వరకు స్వీకరిస్తారు అంటే, వచ్చే నెల 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే దరఖాస్తులను ఏ విధంగా స్వీకరిస్తారు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అంటే, ఆఫ్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్లో అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ప్రతి పోస్టుకు కూడా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసి వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్లను అన్నిటిని కూడా జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా జత చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ను మీరు గుంటూరు జిల్లా డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో మీరు అందజేయవలసి ఉంటుంది. ఈ టోటల్గా 38 పోస్టులలో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే, ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బ్లైండ్ వారికి ఎన్ని ఉన్నాయి, హియరింగ్ ఇంపైర్డ్ వారికి ఎన్ని ఉన్నాయి, మల్టిపుల్ డిజబిలిటీ వారికి ఎన్ని ఉన్నాయి అన్నది మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ను అప్లోడ్ చేయలేదు. ఈ సాయంత్రం కానివ్వండి, రేపు మార్నింగ్ కానివ్వండి అప్లోడ్ చేస్తారు. అఫీషియల్గా ఈ ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వెబ్సైట్లో రాగానే మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు ఏ పోస్టుకు ఏ అర్హతగా నిర్ణయించడం అనేది జరిగింది అన్న వివరాలను, ఇంకా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి డాక్యుమెంట్స్ అంటే దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నది ఫుల్గా ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని
మీకు రేపటి వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీకు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మీరు చూడాలి అంటే gunturu.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. దానిని మీరు చూడవచ్చు. ఇక మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. 0863 ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కోడ్ 2323329 అనే ఫోన్ నెంబర్ను ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.